ఇప్పుడు మనం 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రశ్నశాస్త్రం శుద్ధమండి మన జానకిరామ్ని అడిగి మొదటగా మేషరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం యోగబలం ఈ మే నెలలో ఎలా ఉందో చూద్దామండి మన జానకిరామ్ని అడిగి ఆ జానకిరామ్ చూడు మేషరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది సంసారంది సంతానంది కుటుంబంది అడవపడ్డ యోగంది విద్యయోగంది ఉద్యోగ యోగంది సంతాన యోగంది సంసార యోగంది కలియుగంది బలంది వైశాఖ మాసంది విశ్వాసనామ సంవత్సరంది ఎలా ఉంది మే నెల చేసే కార్యంది ఎలా ఉంది చూడుతి. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే రాముల వారు వచ్చిండండి, సీతమ్మ రాముడు వచ్చిండు, సీతారాముడు వచ్చిండు, అలాగే లక్ష్మణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, దత్తాత్రేయ స్వామి వచ్చిండు. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు విపరీతమైన యోగాలు ఉన్నాయండి. వారికి చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. లక్ష్మి నిలకడగా ఉండదు. ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో. ముఖ్యంగా వారి జాతకంలో ఎల్లాంటి శని ప్రభావం చాలా వరకు ఉన్నది వారి జాతక బలంలో. ముఖ్యంగా ఈ మే మాసంలో మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉంటుందండి. నమ్మిన వారు ఇబ్బందులు పెడతారు. ధన విషయంలో, రుణ విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో వారి జాతకంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కానీ వారి వెంట తిరిగిన వాళ్ళు, అలాగే చదువుకున్నవారు, అలాగే వారి వెంట సన్నిహితంగా ఉన్నవారు, అలాగే చిన్నప్పటి వారి వెంట యోగ బలంలో తిరిగిన వారు అందరూ కలిసి వస్తుంటారు. కానీ వీరికి విపరీతమైన ఇబ్బందులు ఉంటాయండి. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు ఇబ్బందులు చాలా ఉంటాయి. అలాగే బాలికలు కూడా మాత్రం చదువు విషయంలో మాత్రం మనోవ్యాధి మనోచిక్కులు ఉంటాయండి. నైట్ చదివితే ఉదయం మర్చిపోవటం, ఉదయం చదివితే నైట్ మర్చిపోవటం, అలాగే స్కూల్లో కానీ కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ చదివేవారికి కూడా ఇంట్లో ఇబ్బందులు రావటం. కానీ ఇంట్లో మంచిగా ఉన్న వారికి మాత్రం స్కూల్లో కాలేజీలో హై స్కూల్లో ఇబ్బందులు వేధింపులు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద ఎక్కడ పోయినా వీరి తప్పలేకపోయినా వీరికి నిందలు పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా మాత్రం ఆశాజనకంగా ఉండదు. అలాగే వీరి జ్యోతిష్యంలో ఉద్యోగస్తులు కూడా లేనిపోయిన చిక్కులు చికాకులు ఉంటాయి. కానీ మాత్రం గొడ్డు కష్టం గొడ్డు చాకిరీ చేసినా కూడా మాటలు పడే అవకాశం ఉంటుంది. కానీ పనిచేసే కొలిక్స్లో కూడా విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయి. వారు ఎంత సిన్సియర్గా పనిచేసినా కూడా వారి మీద నిందలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మందగోడితనం ఉంటుందండి. ఎంత ధనం వస్తుంది కానీ మాత్రం నిలవదు వారి జాతక బలంలా. అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో ప్రతి పనిలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.